ఫ్రెండ్ ఫిట్నెస్ ఫ్రీక్ అయినా నార్మల్ గానే అన్ని తిని రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళి అన్ని హెల్త్ ప్రాస్పెక్టులు అన్ని బాగున్నాయి. ఓ రోజు న్యూస్ వచ్చింది హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తే నిద్రపోవట్లేదని. న్యూట్రిషనిస్ట్ కార్తిక్ గారు అగైన్ విత్ us. పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది వినపడని ఇల్లు ఉంటుందా అంటే ఈ రోజుల్లో కొంచెం డౌటే. కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్లో కూడా వాళ్ళకేం స్ట్రెస్ తక్కువ ఉంది కూడా. స్విగ్గీలు బ్లింకిట్లు ఇవన్నీ వచ్చినాక 10 నిమిషాలు క్రేవింగ్ రావాలంటే పీసీఓడి ఇస్ ఫైన్ టు అన్ ఎక్స్టెంట్. కానీ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి మరి? సో ఉమెన్ హెల్దీగా ఉండాలి అంటే పీరియడ్స్ ఎవ్రీ మంత్ న్యాచురల్ గా వస్తేనే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ హర్. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిట్ ఏం చేయాలి చెప్పండి. అందుకని మీ చేతిలో ఏది ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది నేను అర్థమైంది. ఇంత ఫాస్ట్ గా పరిగెత్తుతున్న ప్రపంచంతో పాటు మన బాడీ పరిగెత్తలేదు, ఎందుకంటే ఇది మిషన్ కాదు కదా. పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ ఎట్లాంటి చేంజెస్, మన డైట్ లో ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి, ఇలా అన్ని చాలా డీటెయిల్ గా ఈ పాడ్కాస్ట్ ఒక బేసిక్ గైడ్ అన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఎస్, ఒకప్పుడు జనరేషన్కి మన మదర్స్, గ్రాండ్ మదర్స్ వాళ్ళ జనరేషన్లో అసలు పీసీఓడి అంటే ఏంటో కూడా తెలియదేమో బహుశా. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్ని లైక్ స్కూల్ 10th క్లాస్ చదువుతున్న, ఇంటర్ చదువుతున్న పిల్లల్ని కూడా డిస్కషన్స్లో వాళ్ళకి పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది అని కూడా చెప్తున్నారు. ఐఎమ్ వండరింగ్, చాలా మంది దగ్గర వినిపిస్తుంది ఈ మధ్య ఈ కంప్లైంట్. అది లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే ఇంకేంటి, అసలు తీసుకోవాల్సిన ఫుడ్ కేర్ ఏమైనా ఉందా? అఫ్కోర్స్ ఫుడ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్ స్టైల్ కూడా, అది మనకి తెలుసు. బట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి చేంజెస్, మన డైట్లో ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి, ఇలా అన్ని చాలా డీటెయిల్డ్గా మీకు ఈ ఎపిసోడ్, ఈ పాడ్కాస్ట్ ఒక బేసిక్ గైడ్ అనమాట మీకు పీసీఓడి అండ్ పీసీఓఎస్ రిలేటెడ్. ఓకే, సో వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్ కార్తిక్ గారు అగైన్ విత్ us. సో హాయ్ కార్తిక్ గారు. హాయ్ మ్యామ్. సో మీరు బేసిక్గా మీరు చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే భయపెట్టరు జనాల్ని. భయపెడితే సొల్యూషన్ కాదు కదా, ఎడ్యుకేట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో మీరు వాళ్ళ వాడుక భాషలో వాళ్ళకి అర్థం అయ్యేలాగా చాలా నార్మల్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్. సో చిన్న చిన్న కేర్స్ తీసుకుంటే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు నాలెడ్జ్ తెలుసు అని నేను ఏదో కాంప్లెక్స్ గా చెప్పాను అనుకోండి, కామన్ పీపుల్ కూడా అర్థం అవ్వాలి. అర్థమైతేనే వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ మనం ఎవాల్వ్ అవుతా వస్తాం. అది హెల్త్ పరంగా ఏ సినారియోస్లోనైనా. అందుకని నా ఆబ్జెక్టివ్ ఏమంటే దాన్ని సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా. అంటే నార్మల్ పీపుల్ ఎవరైనా కానీ చూసినా అర్థమయ్యే విధంగా. అసలు ఫస్ట్లీ మీరు న్యూట్రిషనిస్ట్ అవ్వాలి అన్న ఆ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని అంటే, మామూలుగా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా కావాలని ఉన్నింది అప్పట్లో స్కూల్లో చదివేటప్పుడు. మీ ఏంటి అని అడుగుతారు కదా, చెప్పినాం. కాకపోతే ఏమంటే ఒక పాయింట్లో మా ఇంట్లో మా మదర్కి హెల్త్ ఇష్యూ రావడం, హెల్త్ ఇష్యూ కాదు మైగ్రేన్, మీకు తెలుసు మైగ్రేన్ అంటే వన్ సైడే హెడేక్ వస్తుంది అనమాట. సో అది వచ్చిందంటే ఒక డే మొత్తం పడుకోవాలి. మా అమ్మ అలా ఇంట్లో పడుకున్నప్పుడు మా అమ్మ తల దగ్గర కూర్చొని చదువుకునేవాడిని అనమాట. అంటే నేను బాగా చదివి బాగా సంపాదించి మా అమ్మని మంచి హాస్పిటల్లో చూయించి బాగా చేయాలి, ఇలా నాకు నచ్చట్లేదు అని ఉంది అనమాట. సో వన్స్ నాకు ఒక పర్సన్ ద్వారా ఒక దగ్గర హెల్త్ ఈవెంట్ చేస్తున్నారు అనమాట. ఏంటి అని వెళ్ళి మా ఫ్రెండ్ని తీసుకొద్దామని చెప్పి వెళ్తే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అక్కడ నేను వినడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది నేను బాగా అర్థమైంది. సో తర్వాత మా మదర్ గురించి అడిగినప్పుడు కొన్ని ఇన్సైట్స్ చెప్పిన తర్వాత దాని గురించి నేను అప్పుడు స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి, ఎలా ఉంటుంది, ఏమి అని. సో ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో అదంతా చదివిన తర్వాత నాకు ఏమర్థమైందంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని మనము నార్మలైజ్ చేసుకోగలిగితే మెజారిటీ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మనం దూరం చేయొచ్చు. సో దీనివల్ల నాకు ఉపయోగపడుతుంది. సో ఆ విషయాలు నేను నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్కి నెలలో ఒక 3 to 4 times మైగ్రేన్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశానో, సో అది నెలలో 2 సార్లకి, నెలకు ఒకసారికి అట్లా ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ వస్తుంది. మొత్తం తగ్గలేదు,
ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ వచ్చింది. అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో దానివల్ల ఏమైపోయింది, దాని గురించి నేను చదువుకోవడము, దానిపైన సపరేట్ డిప్లొమాస్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ నేను కంటిన్యూస్గా చదువుకుంటూ వచ్చేసిన అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా నమ్మకం రావాలని దగ్గరున్న విలేజెస్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేసేవాడిని. ఎలా తినాలి ఏంటి అనేది అందరూ వినరు కదా. సో టౌన్లో అయితే అందరు బిజీగా ఉంటారు కాబట్టి, విలేజ్లో అయితే మనం ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చిందంటే ఏంటి బాబు అని అడుగుతారు. కనీసం వాళ్ళకి చెప్పడానికన్నా అవకాశం ఉంటుందని. సో అట్లా 100, 200, 300 మందికి అట్లా వరుస చెప్పుకుంటూ పోయినా ఇంప్లిమెంట్ చేసిన 5-10 మందికి వచ్చిన రిజల్ట్స్ దట్ గివ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇట్స్ వర్కింగ్ అంటే దానివల్ల అక్కడ నుంచి నేను ఇంకా దాని మీద ట్రస్ట్ పెరిగిపోయి, సో ఎక్కడ నేను నిర్ణయం తీసుకున్నానంటే అక్కడ వాళ్ళు చెప్పారు ఇది చేయడం వల్ల చాలా బాగా అయింది, నువ్వు చల్లగా ఉంటున్నాయనా అని అన్నారు. సో ఇలాంటి ఫీల్డ్లో మాత్రమే ఎవరైనా హెల్త్ని బాగా చేయగలిగితే, వాళ్ళు ఇంతవరకు సరిగ్గా నడవలేకపోయిన వాళ్ళు ఎనర్జెటిక్గా నడవడము, ఎప్పటి నుంచో పీరియడ్స్ రాలేని వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్గా గైడ్ చేస్తే పీరియడ్స్ న్యాచురల్గా రావడము, ఇలాంటి విషయాలు అనేటివి ఎంత వాల్యూ యాడ్ చేస్తుంది జనాలకి. అవునా కదా. అంటే ఇక్కడ డబ్బే అని కాదు, అవతల వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటాం, రెండు వైస్ వర్సా బెనిఫిట్స్. బట్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ ఏమో కదా. లాంగ్ ప్రాసెస్ కాబట్టే అది అందరు చేయలేరు. అది ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఇందులో 15+ ఇయర్స్ అయింది. 15+ ఇయర్స్ నుంచి ఐ మీన్ టు దిస్ థింగ్ కంటిన్యూస్గా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడము నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ సబ్జెక్ట్. అందుకని నేను ఈ విషయాలని అంత ఈజీగా చెప్పగలుగుతా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మరి మీ అమ్మగారికి ఎవ్రీథింగ్ షీ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అండ్ హెల్తీగా ఉంది. ఇప్పుడు ఏంటి మైగ్రేన్ కి ఏమైనా సొల్యూషన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ కామ్నెస్ ని పెంచుకోవడం స్టార్ట్ చేసింది. సో షీ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ కానీ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇప్పుడు అది మైగ్రేన్ అనేది ఏమైపోతుందంటే మోర్ ఓవర్ నర్వస్ సిస్టమ్, సైకలాజికల్గా వాళ్ళు ఎంత కామ్గా ఉంటే అంత ట్రిగర్ కాదు అది. కానీ చాలా మందికి మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దానికి నిజం చెప్పాలంటే కామ్నెస్సే సొల్యూషన్. మొత్తం కన్సిస్టెంట్గా వాళ్ళు ఇప్పుడు యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు అట్లా. సో సిన్స్ వి స్టార్టెడ్ మైగ్రేన్ వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏంటి చెప్పండి. మైగ్రేన్ ఎక్కువగా వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే న్యూట్రిషనల్గా తినడము, అండ్ మెయిన్గా ఇది వర్కౌట్ అయ్యేది ఏమంటే వాళ్ళు మెడిటేషన్. కామ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఎంత కామ్గా ఉంటే అంత తక్కువ మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. అట్లా ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నవి ఫీల్ చేసుకోవడము, బ్యాలెన్స్డ్గా తినడము, సో నేచర్ వాక్స్ కానీ అలాంటివి కొంచెం ఎక్కువ. వాళ్ళని కొంతమందికి జర్నీ చేస్తే వస్తుంది హెడేక్. సో ఇవన్నీ కూడా ఆ సినారియోస్ అన్నమాట. నాకు యాక్చువల్లీ లైట్స్ కింద కూర్చొని షూట్ చేస్తుంటాను కదా, ఒక 2 గంటలు లైట్స్ కింద కూర్చొని షూట్ చేశానంటే ఇంకా స్టార్ట్ యాక్షన్. ఇది ముందు నుంచేనా? ఆల్మోస్ట్ అంటే నేను ఫస్ట్ నుంచి సౌండ్ లో కూడా ఆడియో సౌండ్ పాటలు ఎక్కువ వినడం, మైక్స్, ఇదంతా నా ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కదా. సో ఈవెంట్స్ చేసిన కొంచెం సౌండ్ లో ఎక్కువ ఉంటే ట్రిగర్ అవుతుంది. లైట్స్ కింద 1-2 గంటలు కూర్చున్నానంటే ఇంకా నేను అసలు మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం రాదనమాట. తర్వాత ఆఫ్టర్ ద షూట్ చాలా సార్లు డౌన్ అయిపోతాను. ఇంకా అలా సైలెంట్ గా 1-2 గంటలు ఉంటే ఇంకా అసలు మాట్లాడదు, ఒక్క మాట కూడా మాట్లాడదు. డార్క్ ఉండాలి, మొత్తం డార్క్ ఉండాలి, అన్ని పక్కకి పెట్టేసి కామ్గా ఉంటేనే అది నార్మలైజ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ థింగ్స్ కి కూడా ఇప్పుడు ఈవెన్ మనం చూస్తే ఫోన్ కానీ ఏదైనా కానీ టీవీ కానీ చూస్తే కంటిన్యూస్గా మైండ్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి అవి. మీరు కాసేపు ఫోన్ పక్కకి అన్ని నెట్ అవన్నీ బంద్ చేసి పక్కకి పడేయండి, కాసేపు కూర్చోండి, మీరు ఇన్స్టెంట్గా బాడీ కామ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక వీడియోలో చూసాను అనమాట, ఇంత ఫాస్ట్గా పరిగెత్తుతున్న ప్రపంచంతో పాటు మన బాడీ పరిగెత్తలేదు. ఎందుకంటే ఇది మిషన్ కాదు కదా, మిషన్ కాదు కాబట్టి నేచర్కి అలైన్మెంట్లో ఉండాలన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా అయితే ఉంటుందో ఓ ప్రాసెస్ అలానే ఉండాలి. లేదు నేను పడుకోకుండా 4-5 రోజులు అలానే ఉంటా, ఇట్లా ఉంటాయి కొందరు, అది నేచర్కి విరుద్ధం. పని చేసే టైంలో పని చేయాలి, పడుకునే టైంలో పడుకోవాలి, తినే టైంలో తినాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేయాలి. కొంతమందికి ఇలాంటి, అందుకనే ఎస్పెషల్లీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఎక్కువ ప్రశాంతతని, ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. కొంతమందికి పిల్లలతో మాట్లాడడము, పిల్లలతో ఆడుకోవడము, కొంతమందికి నేచర్ వాక్ చేయడము, లేదా కొందరికి బుక్ చదవడము, కొంతమందికి టెంపుల్స్కి వెళ్ళడము,
అలా ఏం లేదు అని అంటే వెళ్ళి కాసేపు టెంపుల్లో కూర్చోండి, మీకు తెలియని ఎనర్జీ ఎనర్జీ ఉంటుంది. వచ్చేస్తుంది. అట్లా డిపెండింగ్ అపాన్ పర్సన్, ఒకరొకరికి నేను ఎవరితోటి మాట్లాడకుండా ఉండడం ప్రశాంతత. కొందరికేమో నేను కొంతమందితో మాట్లాడితేనే వాడికి రిలీఫ్ అవుతుంది, అలా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది సబ్జెక్ట్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ అండి, అది వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది ఈవెన్ వారు న్యూరాలజిస్ట్ చెప్తారు వాళ్ళకి. అండ్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది వినపడని ఇల్లు ఉంటుందా అంటే ఈ రోజుల్లో కొంచెం డౌటే. ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లో వినిపిస్తుంది. అండ్ ఏజ్ గ్రూప్ చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా వినిపిస్తుంది, పెద్దవాళ్ళలో కూడా వినిపిస్తుంది. అసలు పీసీఓడి అనేది కామన్ అయిపోయింది. అది ఎందుకంటారు? ఫస్ట్లీ అంత కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎందుకైందంటారు? కామన్ అంటే ఏం లేదు మేడం, ఇందాక మనం చెప్పినట్లు నిద్ర పోవట్లేదు మన వాళ్ళు, ఎక్సర్సైజెస్ లేవు, ఫుడ్ ఇంటేక్ పెరిగిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది, మానసిక క్షోభ ఎక్కువైపోయింది అందరికీ. సో వీటి వల్ల ఏమైపోతుందంటే ఇంకా ఎస్పెషల్లీ ఈ పీసీఓఎస్ వచ్చే ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళపైన భయంకరంగా స్ట్రెస్ ఉంటుంది. కొందరు ఎక్కువ మంది వచ్చి హాస్టల్లో ఉండి వర్క్ అంటే ఉంటారు, ఇంట్లో బాధ తట్టుకోలేక వచ్చి జాబ్స్ కోసం వెతుక్కుంటూ, లేదంటే దొరికిన నైట్ డ్యూటీస్, లేదంటే తక్కువ జీతానికి వర్క్ చేస్తూ నేను ఏదో చేయాలి, లేదంటే వాళ్ళదేమంటే నేను ఇలానే ఉంటే నాకు ఎక్కడ తొందర పెళ్లి చేసి పంపిస్తారని వాళ్ళ అంటే నేను చాలా చూశాను కదా. కొంతమంది ఇండిపెండెంట్గానే బతకాలని అనుకుంటారు, వాళ్ళ ఆ సినారియోలో ఆ ఒంటరితనాన్ని ఎక్కువ ఉంటుంది. ఎంత మీరు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నా నానేవాళ్ళు మీ దగ్గర కొంచెం చెప్పడానికో మాట్లాడడానికి లేకపోతే మనిషి బతకలేడు, అంటే ఆ సోషల్ లైఫ్ లేకపోతే. సో ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే మానసికంగా శారీరకంగా బాడీ కంటిన్యూస్గా మనోవేదన, దానివల్ల హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్ ట్రిగర్ అయ్యే కొద్ది కంటిన్యూస్గా ఉన్న మజిల్ డ్రైన్ అయిపోవడము, ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగిపోవడము, ఆకలి ఎక్కువ అయిపోవడము, సో ఓకేనే కోపము, చిరాకు, మళ్ళీ దానిపైన జుట్టు ఊడిపోవడము, ఇట్లా చాలా ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, పింపుల్స్ రావడము, జుట్టు ఊడిపోవడము, ఫేషియల్ హెయిర్ రావడము, ఇట్లాంటి చాలా హార్మోనల్ ఇష్యూస్. ఇప్పుడు మీరు అన్నట్టు థైరాయిడ్, ఇప్పుడు మీరు ఎవరన్నా ఉమెన్ హాస్టల్లో చూస్తే మామూలుగా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. 10 మంది ఉన్నారంటే ఖచ్చితంగా అందులో 4-5 థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటుంటారు, లేదంటే పీసీఓడి ఇష్యూస్తో బాధపడుతున్నారు పక్కా. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఇక పెళ్ళి, ఇండిపెండెంట్, అది ఇది ఒక ఏజ్ గ్రూప్ ప్రాబబ్లీ. కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్లో కూడా వాళ్ళకేం స్ట్రెస్ తక్కువ ఉంది మేడం. వాళ్ళది ఎడ్యుకేషన్ స్ట్రెస్ అంటారా? స్కూళ్ళల్లో, కాలేజీల్లో కాంపిటీషన్, వాళ్ళకే స్ట్రెస్. ఇంతకుముందు మన అంటే మామూలుగా స్కూల్కి వెళ్ళే టైం కానీ ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంది. వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువైపోయింది అనమాట, నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఇంత ఫాస్ట్ ప్రపంచంలో మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళ తెలిసిన ఇది కంపారిజన్ దాంట్లో చాలా బేసిక్గా స్ట్రెస్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ అదొకటి. అండ్ ఇంకొకటి, మనం ఏదన్నా స్పెషల్ ఫుడ్స్, స్వీట్స్ ఏదైనా తినాలంటే పండుగ టైమే. ఇప్పుడు ఏం కావాలా మీకు అకేషన్? న్యూ ఇయర్కి తింటాము, బర్త్డేకి తింటాము, ఫస్ట్ యానివర్సరీకి తింటాము, అవునా కదా? ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నా పోయి తీసుకుంటా. స్విగ్గీలు, బ్లింకిట్లు ఇవన్నీ వచ్చినాక 10 నిమిషాలు క్రేవింగ్ రావాలంతే. అంతే అనమాట. వాట్ ఈస్ పీసీఓడి? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్, అంటే ఇది ఓవరీస్లో సిస్ట్ ఉండడం అనమాట. పీసీఓఎస్ అని ఉంటుంది, పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్. ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే డిజీజ్ అనే దాంట్లో చూస్తే ఓవరీస్లో సిస్ట్లు ఉంటాయి ఒకటి, అండ్ సెకండ్ థింగ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మైల్డ్గా ఉంటాయి. ఓకే, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండవు వీళ్ళకి, అంటే హెల్త్ రిస్క్స్. వీళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకి పీసీఓడి ఉంటే ప్రెగ్నెంట్ అవుతారు వీళ్ళు. ఓకే, సో ఇది పీసీఓడి. పీసీఓఎస్ వచ్చేసి ఇది డేంజర్ అనమాట. ఇది ఏమంటే మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి వస్తుంది. సో దీంట్లో సిండ్రోమ్ అంటే మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఫేషియల్ హెయిర్ ఉండడము, హెయిర్ థిన్ అవ్వడము, యాక్ని ఉండడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, రిస్క్ ఆఫ్ ప్రీ డయాబెటీస్ ఎక్కువ ఉండడము, హార్ట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా పీసీఓఎస్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ కన్ఫామ్గా వస్తుంది, అది ఎప్పుడు వీళ్ళు ఇది కంట్రోల్ చేసుకోకపోతే. 2 వయసు వర్స్ అనమాట, అంటే అంత డేంజర్ ఇది. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ, మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ అవే అనమాట. పీసీఓడి ఇస్ ఫైన్ టు అన్ ఎక్స్టెంట్, కానీ పీసీఓఎస్ ఇస్ డేంజరస్ అంటారు. సో దీని వల్ల కూడా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఉంటుందండి పీసీఓడి ఆర్ పీసీఓఎస్? సో 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే పీసీఓఎస్ ఒకటి ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకొకటి ఏమంటే వెయిట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, వీటిని వచ్చేసి లీన్ పీసీఓఎస్ అంటారు.
బక్కగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓఎస్ ఉంటుంది. సో మనం ఒబేసిటీ ఉన్న వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ హైపర్ ఆండ్రోజనిజం అంటారు, మేల్ హార్మోన్స్ ఎక్కువ ట్రిగర్ అవుతాయి వాళ్ళకి. అందుకని ఫేషియల్ హెయిర్ వస్తుంది మగవాళ్ళకి వచ్చినట్టు, టెస్టోస్టెరాన్ ట్రిగర్ అవుతుంటుంది. దట్స్ వేర్ వాళ్ళు పీరియడ్స్ స్కిప్ అవుతారు. సో లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెయిన్గా ఈ ఏరియా అంటే పౌచ్ బెల్లీ ఏరియాలో మాత్రం లోవర్ బాడీ ఫ్యాట్ మాత్రము విజరల్ ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి తిన్న అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ కాన్సెప్ట్ వాళ్ళది. ఆ ఫ్యాట్ వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోవచ్చు కానీ హైపర్ ఆండ్రోజనిజం కానీ ఈ విజరల్ ఫ్యాట్ వల్ల వచ్చిన ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి పీసీఓఎస్ ఓవరీస్ సిస్ట్ ఉంటాయి అన్నమాట ఓవరీస్లో. సో ఇది మనం ఫుడ్ తో డైట్ తో రివర్సిబుల్ ఈ సో రెండు ఇట్ ఈస్ 100% రివర్సబుల్ విత్ రెండు ఓకే 100% రివర్సబుల్ విత్ 100% లైఫ్ స్టైల్ చేంజెస్. అది ప్రాపర్గా వాళ్ళకి ఏం చేయాలి అనేది ఉంటుంది అనమాట. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి మరి? మామూలుగా మనము చూస్తే అల్ట్రాస్కాన్ ఆఫ్ అబ్డోమెన్ చూసినప్పుడు మీరు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో సిస్ట్లు కనిపిస్తాయి. కాకపోతే దీంట్లో టైప్స్ ఉన్నాయి, ఫినోటైప్స్ అంటారు అనమాట. సో 4 టైప్స్ ఆఫ్ పీసీఓఎస్ ఉంటాయి, దీంట్లోని 4 ఫినోటైప్స్ అంటారు. ఫస్ట్ వచ్చేసి మనకి క్లాసిక్ పీసీఓఎస్. క్లాసిక్ పీసీఓఎస్ అంటే మనము వాళ్ళకి అల్ట్రాస్కాన్ ఆఫ్ అబ్డామిన్ చెక్ చేసినప్పుడు ఓవరీస్ కనిపిస్తాయి. సో ఇదొకటి. సెకండ్ వచ్చేసి వాళ్ళకి హైపర్ ఆండ్రోజనిజం కానీ హైపర్ ఇన్సులిమేనియా ఉంటుంది. అంటే వాళ్ళకి మేల్ సిమ్టమ్స్ అంటే ఫేషియల్ హెయిర్ కానీ హెయిర్ తిన్నవ్వడం కానీ అండ్ వెయిట్ పెరగడం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి ఇరెగ్యులర్ పీరియడ్స్. ఈ 3 సిమ్టమ్స్ వాళ్ళకు ఉన్నాయంటే దీన్ని క్లాసిక్ పీసీఓఎస్ టైప్ అంటారు. సెకండ్ వచ్చేసి ఏమంటే వాళ్ళకి వెయిట్ పెరుగుతుంటారు ప్లస్ ఫేషియల్ హెయిర్ ఉంటుంది అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇవి ఉన్నాయి, చెక్ చేయించినప్పుడు ఓవరీస్లో మాత్రం సిస్ట్లు కనబడవు. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్లో వచ్చేసి ఏమైపోయింది, సిస్ట్లు కనిపిస్తాయి అండ్ వెయిట్ ఎక్కువ ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఉంటుంది, కానీ వీళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండవు. అండ్ ఇంకో లాస్ట్ వచ్చేసి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అండ్ ఫేషియల్ హెయిర్ అంటే హైపర్ ఆండ్రోజనిజం కానీ హైపర్ ఇన్సులిమేనియా కానీ ఉంటుంది. వీళ్ళకి ఈ కండిషన్ టైప్ 4 అంటారు అనమాట. బట్ ఐ థింక్ దిస్ ఇస్ లిటిల్ రేర్ కదా, కొంచెం కంపారిటివ్లీ ఇరెగ్యులర్ ఆఫ్ పీరియడ్స్ 2 నెలలు 6 నెలలు వీళ్ళు కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడే వాళ్ళు చెక్ చేయించుకుంటారు, నాకు పీసీఓఎస్ ఉంది, మోస్ట్లీ వాళ్ళకి సిస్ట్ ఉందని వచ్చేస్తారు. కానీ వీళ్ళకి ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఉండాలి, మూడిట్లో 2 ఉండాలి. వాళ్ళకి కొంతమంది పీసీఓఎస్ ఉంటుంది కానీ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి, అదొక ఫినోటైప్. ఓ మై గాడ్, ఇట్లా ఉంటుంది. సో తెలుసుకోవాలి క్లియర్ గా వాళ్ళు ఏ ప్రాబ్లమ్ తో ఉన్నారు, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్. ఇప్పుడు ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారో మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నా లేదంటే మీరే ఉమెన్ అయితే మాత్రము మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదంటే ఫేషియల్ హెయిర్ గొంతు కొంచెం ఏమంటారు మగవాళ్ళలాగా రావడం కానీ హెయిర్ తిన్నవ్వడం కానీ ఇవి ఉండడం, లేదంటే ఇంకొకటి ఏమంటే మీరు చెక్ చేయించినప్పుడు అంటే వెయిట్ పెరగడము అండ్ దాంతోపాటు మీరు చెక్ చేయించినప్పుడు సిస్ట్లు ఉంటాయి, ఇది పీసీఓఎస్. ఈ మూడిట్లో 2 ఏదన్నా ఉండాలి. మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటేనే పీసీఓఎస్ ఉన్నట్టు కాదు, మీకు ఫేషియల్ హెయిర్ అండ్ చెక్ చేయించినప్పుడు వచ్చినా కానీ పీసీఓఎస్ ఉన్నట్టే. ఇప్పుడు డైట్ తో రివర్స్ చేయొచ్చు అంటున్నారు, లైఫ్ స్టైల్ తో డైట్ తో ఏం చేయొచ్చు? ఇది 100% లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే రివర్స్ చేసుకోవచ్చు పీసీఓఎస్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ డాక్టర్స్ అయినా దీనికి మెడికేషన్ కూడా ఏం లేదు. ఎంతసేపు ఉన్నా మీరు డాక్టర్స్ ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు పేషెంట్స్కి, ఏమంటే మీరు ప్రాపర్గా న్యూట్రిషియస్గా తినండి, ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్గా నిద్రపోండి. ఇవి చేసుకోకపోతే సమస్య. కాబట్టి ఇవి చేసుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్ అవుతాయి. అలాంటి కండిషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. కొంతమందికి వాళ్ళకి పీరియడ్స్ వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎప్పుడు అబ్నార్మలే, అలాంటి కండిషన్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళు ప్రాపర్గా న్యూట్రిషియస్గా కన్సిస్టెంట్గా ఒక 2-3 నెలలు తిన్న తర్వాత అంటే ప్యాటర్న్లో అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫస్ట్ టైం న్యాచురల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు అలా మెసేజ్ చాలా పెట్టింటారు మాకు. నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఒక రైట్గా న్యాచురల్గా ఇప్పటివరకు పీరియడ్స్ రాలేవు, అంటే వస్తే అబ్నార్మల్ లేదు, 2 నెలలకి 3 నెలలకి 6 నెలలకి ఇలా ఉంటాయి. సో ఉమెన్ హెల్దీగా ఉండాలి అంటే పీరియడ్స్ ఎవ్రీ మంత్ న్యాచురల్గా వస్తేనే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ హర్ యువర్ హెల్దీ అని అదొక సైన్ అంతే. సో ఇప్పుడు డైట్ లో చేంజెస్ అంటున్నారు ఫర్ దెమ్ స్పెషల్లీ. ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయాల్సినవి షుగర్స్ అంటే ఆర్టిఫిషియల్ షుగర్స్.
మెయిన్. ఇంకొకటి వచ్చేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తినకుండా అది ఒక కొంత భాగం పెట్టుకొని మిగతా ప్రోటీన్, వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో కొట్టిన బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటో వస్తుంది. ఆ ప్యాటర్న్లో మీరు తినడం అలవాటు చేసుకుంటూ నిద్రని మీరు కరెక్షన్ చేసుకొని అండ్ దాంతోపాటు అండ్ 3 to 5 days ఏ వీక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ హైలీ రికమెండెడ్ ఫర్ ఉమెన్. ఐ వాజ్ అబౌట్ ఆస్క్ యాక్చువల్గా జిమ్ బెటరా లేకపోతే యోగా బెటరా లేకపోతే జస్ట్ రెగ్యులర్ వాకింగ్ బెటరా అని. 3 days మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి ఒక రోజు యోగా చేసి ఒక రోజు డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే 5 days స్ట్రెంత్ అయితే కంపల్సరీ. స్ట్రెంత్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ లైఫ్ స్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు తను మెచ్యూర్ అయ్యే స్టేజ్ అనుకోండి, తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతలు ఇంకా పెరిగిపోతాయి. మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయినాక పోస్ట్ దాంట్లో చూస్తే పిల్లలకి ఫీడింగ్, మళ్ళీ పిల్లలతో పాటు అన్ని యాక్టివిటీస్ ఇంట్లో ఉమెన్కే ఎక్కువ ఎనర్జీ కావాల్సింది తనకే. ఎనర్జీ కావాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటేనే ఆ పనులు తను ఎఫెక్టివ్గా చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఇవి లేకపోతుందో వాళ్ళకి ఎక్కడ ఫస్ట్రేట్ అవుతారు అంటే రెగ్యులర్ పనులకు కూడా బాడీ సహకరించకపోయినప్పుడు ఇంకా ఎక్కడ లేని కోపము, చిరాకు ఇవన్నీ వస్తాయి. ఇది నేను రెగ్యులర్గా చేసే పని చేయలేకపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్, సహకరించట్లేదు, అరే నాకు ఏదో అయిపోతుంది అనేది. సో అది అవుట్ ఆఫ్ దట్. అందుకని హెల్తీగా స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఎనర్జీని ఇస్తేనే మీకు ఎనర్జీ వస్తుంది. జిమ్లో పోయి బాగా అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు. వెయిట్స్ పైన మీరు ఫోకస్ చేయగలిగితే ఆ ఎనర్జీ మీకు బాగా ఉన్న మజిల్ బాగా 30 ఏళ్ళ తర్వాత మజిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఉన్న మజిల్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో మీ బోన్ లాస్ అవ్వదు, బోన్ స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి మెనోపాజ్ స్టేజ్ వస్తుంది. ఇంకా ఆ స్టేజ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. హార్ట్ ఫ్లషెస్ కానీ, ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది అండ్ బోన్స్ వీక్ అయిపోతుంటాయి ఇంకా వాళ్ళకి. అందుకని పెద్దవాళ్ళు చూస్తే గట్టిగా మాట్లాడడము, ఏంది వీళ్ళ చాదస్తాం అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మెనోపాజ్ స్టేజ్లో జరుగుతాయి ఆ సిమ్టమ్స్, అది వాళ్ళది కాదు. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిట్ ఏం చేయాలి చెప్పండి. నిద్ర పోవట్లేదు మన వాళ్ళు. నిద్రపోయినారంటే మీరు ఎందుకంటే నేను ఈ కేసు చెప్తాను చూడండి. మా ఫ్రెండ్ ఫిట్నెస్ ఫ్రీక్ అయినా, మంచి 6 pack ఉంది, మంచి న్యాచురల్గానే బాడీ బిల్డింగ్ చేసి నార్మల్గానే అన్నీ తిని రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి అన్ని హెల్త్ ప్రాస్పెక్టులు అన్నీ బాగున్నాయి. ఒక రోజు న్యూస్ వచ్చింది హార్ట్ అటాక్తో చనిపోయింది. నేను ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తే నిద్ర పోవట్లేదు ఆయన. అందుకనే మీకు నిద్ర వస్తే పడుకోండి, అలసిపోతే రెస్ట్ తీసుకోండి. మిషన్లో కాదు మనం తీసి లాగడానికి చెప్తుంది బాడీ. మనకి ఒక ఎక్స్ట్రీమిటీకి పోయే వరకు బాడీ సిమ్టమ్ ఇస్తుంది. మనం అది ఇగ్నోర్ చేసినామంటే మనని రోడ్డు మధ్యలో ఆపేస్తుంది. ఎక్కడ ఆపేస్తో తెలియదు ఇంకా అది. అలా కాకుండా ఇఫ్ బాడీ ఈజ్ ట్రిగరింగ్ మీ వల్ల అవ్వట్లేదు అని అంటే ఆగండి, కొంపలే మునుగవు. ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీరు తప్ప వేరే వాళ్ళు లేరు. కాబట్టి ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం రికవర్ అయినాకనే చేయండి. సో ఇప్పుడు థైరాయిడ్కి ఏంటి, పీసీఓడికి ఏంటి, ఈ రెండు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అయితే కొంచెం ఇబ్బంది. పీసీఓఎస్లో ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఉంటుంది. అందుకని గైనకాలజిస్ట్ కానీ వీళ్ళందరూ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ ఏమంటే వెయిట్ మీరు తగ్గొస్తే వాళ్ళకు కూడా బాడీ సహకరిస్తుంది. మీరు ఫర్దర్ ప్రోగ్రామ్లకు ఐవీఎఫ్లకు ఐయుఐలకు పోయినా కూడా చాలా మటుకు ఫెయిల్ అవుతాయి. రీజన్ ఏంటంటే మీకు క్యుములేట్ అయిన ఫ్యాట్ పర్సెంటేజ్ డేంజర్. ఫ్యాట్ చాలా మీకు ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్గాన్ ఫంక్షనింగ్ని తగ్గిస్తుంది. కంటిన్యూస్గా ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ చేసేసి ఒక పనిని సరిగ్గా చేయనియవు. సో అలాంటప్పుడు మీరు ఫ్యాట్ తగ్గికొని రండి. డాక్టర్స్ మీకు వెయిట్ తగ్గి రమ్మంటే వెయిట్ కాదు, ఫ్యాట్ తగ్గి రమ్మడం మెయిన్ ఇంపార్టెంట్. వెయిట్ ఈవెన్ థైరాయిడ్ కూడా కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ అనేది మీరు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వచ్చేది వేరే ఉంటుంది. కొంతమందికి జెనెటికల్గా వస్తుంది, కొంతమంది పిల్లలకు కూడా ఉంటుంది, కొందరికి క్రానిక్ స్ట్రెస్ వల్ల ఉంటుంది. సో ఇట్లా డిఫరెన్షియేషన్ ఉంటుంది. కానీ పీసీఓఎస్లో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన టైప్స్, దీనికి జెనెటిక్స్ చాలా తక్కువ. పీసీఓఎస్ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే దానికి మెయిన్గా. థైరాయిడ్ కండిషన్స్లలో ఇప్పుడు నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉండడం వల్ల వచ్చినది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నార్మలైజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ మీల్, ఒక హెల్దీ మీల్ సజెషన్ ఇవ్వాలి ఒక ఎవ్రీ ఉమెన్కి మీరు అంటే ఏం చెప్తారు ఫైనల్లీ? ఈట్ ప్రోటీన్. ఖచ్చితంగా మీరు బలంగా ఉండాలంటే ప్రోటీన్ తినాలి, ఆకుకూరలు, కూరగాయలు
అండ్ మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్ మీకు అక్యుములేట్ కాకుండా ఉండాలంటే నట్స్ కానీ సీడ్స్ కానీ వీటన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రోటీన్ ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ పన్నీర్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ని ఇస్తాయి. ఓకే, ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్లో ఉపయోగపడతాయి. ఎక్కువసేపు మనము ఆకలి కాకుండా ఉండొచ్చు, ప్లస్ హెల్తీ కూడా. అందుకని ఇవి తిన్నప్పుడు మీకు ఎప్పుడు కడుపు ఇబ్బంది పడదు. అండ్ గుడ్ ఫ్యాట్స్కి వచ్చేసి మీరు ఫిష్ కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ ఇవి ఎక్కువ టైం ఎనర్జీని ఇస్తాయి, ఇన్సులిన్ స్పైక్ చేయవు, ప్యాంక్రియాస్ పైన ఎక్కువ లోడ్ ఉండదు. ఓకే, అండ్ ఇంకొకటి ఫైబర్. సో ఇవన్నీ కూడా ఏమైపోతాయి, మీ బౌల్ మూమెంట్ని ప్రాపర్ చేస్తాయి, గ్లూకోజ్ ఫాస్ట్గా స్పైక్ చేయకుండా. ఇవన్నీ ఉన్నాయనుకోండి, దీని మించి ఇంక బాడీకి ఇవే కావాలి. ఇవి తిన్నారు బాగుంది, నిద్రపోండి, బాడీ రిపేర్ చేసుకుంటుంది. నిద్రపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు గ్యాడ్జెట్స్ దూరం పెట్టాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే గ్యాడ్జెట్స్కున్న లైట్ వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ వచ్చినా మీకు తెలియదు, అది టైంకి వస్తుంది. కళ్ళు దాని మీద ఉంటాయి కాబట్టి మీకు తెలియదు. కాబట్టి మీరు అందుకనే ఫోన్ పక్కకి తీసి పెట్టండి కాసేపు నైట్ పడుకునేటప్పుడు. ఒక 5 నిమిషాల లోపలనే మీకు మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫోన్ పట్టుకుంటే మళ్ళీ ట్రిగర్ అవుతుంది, అది అంత హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ కూడా దూరంగా ఉంచాలి అనుకుంటారు. ఐ థింక్ దట్ ఈస్ అ మిత్ అనుకుంటా. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా తినొచ్చు, వాళ్ళకి అలవాటు ఉన్నట్టే. దేర్ ఇస్ నథింగ్. మీరు తినకూడనివి కరెక్షన్ చేసుకోవాల్సిన ఇవే: నిద్ర అండ్ జంక్ తినకూడదు, ఆర్టిఫిషియల్ షుగర్స్ని అవాయిడ్ చేయాలి. కంటిన్యూగా కూర్చొని ఉన్నారు అని అంటే 35-40 మినిట్స్ తర్వాత ఒకసారి అలా లేచి తిరిగి మళ్ళీ వచ్చి కూర్చొని వర్క్ చేయడం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ వచ్చేసి రిమోట్ అంటే మనకి ఆన్లైన్ అయిపోయినాయి. అవునండి, అది చాలా ఎక్కువ మంది కన్సల్ట్ అయ్యేది కూడా ఆ సినారియోస్లే. అందుకని మీ చేతిలో ఏది ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. రోజు తినడం తప్పదు, అది ఎలా తినాలో తెచ్చుకోండి. ఇంత కష్టపడేది దాని గురించే కాబట్టి దాని మీద కొంచెం మీరు ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా మళ్ళీ డాక్టర్లకు న్యూట్రిషన్ హెల్దీగా తిని కొంచెం ఎక్కువ కాలం బ్రతికితే బాగుంటుంది. అదే హెల్దీగా ఉన్నన్ని రోజులు ఆరోగ్యకరంగా ఉండి ఒకరి పైన డిపెండ్ కానంత వరకు దాని మించిన ఇంకేం ఉండదు మేడం. థ్యాంక్ యూ అండి, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. ఫైనల్లీ మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నా, లేదంటే మీరే ఒక హౌస్ వైఫ్ ఉన్నా, మీరు ఒకరిని కేర్ తీసుకునే మీ మదర్ ఎవరైనా కానీ, మీరు ఫోకస్ చేయాల్సిన వచ్చేసి మీకు మెన్స్ట్రల్ సైకిల్స్ రైట్గా రావట్లేదంటే అది హెల్తీ సైన్ కాదు. మీరు దాని గురించి మీరు ఆలోచన చేసి తొందరగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని నార్మలైజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి స్లీప్ని మాత్రం కాంప్రమైజ్ కాకండి. అండ్ మిగతావన్నీ మీరు తినొచ్చేమో కానీ ప్రోటీన్ తినండి. తిని వీలైతే 3 days a week ఆర్ అట్లీస్ట్ 5 days a week ఆర్ అట్లీస్ట్ 3 days a week అన్న స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. అది కుదరతలేదు, యాక్టివిటీ లేదు, స్టార్ట్ విత్ వాకింగ్. స్లోగా యోగా, స్లోగా టైం బట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. దానికి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో అయినా మీరు చేయొచ్చు. కాబట్టి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం గైడెన్స్తో చేసుకోండి, ఎందుకంటే డ్యామేజ్ కాకుండా ఉంటే చాలు. సో ఇది ఓవరాల్గా. కాబట్టి మీరు ఆరోగ్యకరంగా ఉంటేనే మీ ఇల్లు ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎందుకంటే మీరే అందరినీ కేర్ తీసుకుంటారు. ఓకే, మీరు ఆరోగ్యకరంగా ఉంటేనే మీ సారైనా మీ పిల్లలైనా మీ ఇంట్లో అందరూ ఆరోగ్యకరంగా ఉంటారు. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఓవరాల్ డిస్కషన్ నుంచి వచ్చింది ఏంటంటే సెల్ఫ్ లవ్. మీ మీద మీకు సెల్ఫ్ లవ్ ఉండి మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో డెఫినెట్లీ మీరు బాగుంటారు, మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు. ఓకేనా? సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. స్టే ట్యూన్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళకి ఎపిసోడ్ యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి.